ఇక ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. 4 మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. చేవెళ్ల, మోయినాబాద్, శంకర్పల్లి, షాద్నగర్, కొడంగల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం, మూడుచింతలపల్లి, అమన్గల్లో బీఆర్ఎస్ హవా కొనసాగించింది. ఆలియాబాద్, ఎల్లంపేటలో 2 చోట్ల హంగ్ వచ్చింది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో 3 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. క్యాంపు రాజకీయాలు అక్కడ కూడా జోరందుకున్నాయి. గెలిచిన అభ్యర్థులను రహస్య శిబిరాలకు తరలిస్తున్నాయి పార్టీలు. రైట్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి మున్సిపల్ ఫలితాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా క్యాంపు రాజకీయాలు జోరందుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కంప్లీట్ అప్డేట్స్ ప్లీజ్. సునీల్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తంగా 13 మున్సిపాలిటీలు ఉంటే ఇప్పటికే దాదాపుగా 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 3 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఒకసారి మనం రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి కూడా వరుసగా చూసుకుంటూ వస్తే ఇటు మేడ్చల్ జిల్లాలకు సంబంధించి చూసుకుంటే కూడా 2 చోట్ల హంగ్ ఏర్పడింది, ఒక చోట బీఆర్ఎస్ పార్టీ కైవసింది. ఇక ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 6 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇటు ఒకటి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అమన్గల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కూడా 5 మున్సిపాలిటీలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా రంగారెడ్డి జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సంబంధించి కావచ్చు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి కూడా మొదటి నుంచి ఇటు ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్టుగా ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకి కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు హవా చూపడం మొదలైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా వికారాబాద్లో 3 మున్సిపాలిటీకి సంబంధించి కూడా కొంత కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 13 మున్సిపాలిటీకి సంబంధించి కూడా 5 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక మిగతా కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతుంది కాబట్టి వికారాబాదు, పరిగి, తాండూరు వంటి ప్రాంతాల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ చాలా వార్డులకు సంబంధించి కూడా 3వ విడత సంబంధించి కూడా ప్రస్తుతానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అక్కడ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో కూడా వికారాబాద్కు సంబంధించి ఈ 3 మున్సిపాలిటీకి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక గెలుపొందిన నాయకులకు సంబంధించి కూడా ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన నేపథ్యంలో కూడా ముందస్తుగా ఆ పార్టీ సంబంధించిన అభ్యర్థులను, వార్డు మెంబర్లను కూడా ఇప్పటికే క్యాంపులకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం మొదటి నుంచి కూడా మేడ్చల్ జిల్లాకు సంబంధించి అలియాబాద్తో పాటు మెల్లంపేట, అదేవిధంగా మూడుచింతలపల్లికి సంబంధించిన ప్రాంతంలో కూడా కొంత అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా హోరాహోరీ పోరు కొనసాగినా కానీ అక్కడ కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మున్సిపాలిటీ గెలుపొందింది. ఇక మిగతా 2 చోట్ల కూడా ఎవరికి సరైన మెజార్టీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడిన పరిస్థితి కాబట్టి 2 మున్సిపాలిటీ అలియాబాద్, అదేవిధంగా ఎల్లంపేట సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన గెలిచిన అభ్యర్థులను కూడా 2 పార్టీలకు సంబంధించిన నాయకులు క్యాంపులు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా 13 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా చాలా ఉత్కంఠ భరితంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. అభ్యర్థులంతా కూడా గెలుకోవటంలో సంబంధించి కూడా బేరీజు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కేవలం వికారాబాద్ జిల్లాకు సంబంధించి 3 మున్సిపాలిటీలు ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. కాబట్టి మరికొద్ది సేపటి అంటే మరొక గంటలో కూడా అక్కడ కూడా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకునే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో 8 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. మిగతా 3 చోట్ల బీఆర్ఎస్, అదేవిధంగా 2 చోట్ల హంగ్ ఏర్పడింది కాబట్టి అక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా హోరాహోరీ పోరు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, అమన్గల్ అలాగే ఎల్లంపేట ఈ 2 కాన్స్టిట్యున్సీస్లో ఈ 2 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎంతమంది గెలిచారు అండ్ వాళ్ళని ఈ క్యాంపు రాజకీయాలకి తరలిస్తున్న క్రమంలో ఎవరి వైపు మొగ్గు చూపే ఆస్కారం ఉంది, అక్కడ ఏం నడుస్తోంది? సునీల్, అమన్గల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినట్టుగా మనకైతే సమాచారం ఉంది. మీరు చెప్తున్నట్టు మేడ్చల్ జిల్లాలోని ఆలియాబాద్తో పాటు ఎల్లంపేటలో మాత్రమే 2 చోట్ల హంగ్ ఏర్పడింది కాబట్టి అక్కడ ప్రస్తుతం మేడ్చల్ జిల్లాకు సంబంధించిన 3 మున్సిపాలిటీలు ఉంటే అందులో ఒకటి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అలియాబాద్, ఎల్లంపేట ప్రాంతంలో హంగ్ ఏర్పడింది కాబట్టి అక్కడ కూడా ప్రస్తుతానికైతే కొంత అభ్యర్థులందరినీ కూడా ఆయా పార్టీలు క్యాంపులకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వారి భౌతవ్యం 16వ తారీఖున అవకాశం కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా 3 మున్సిపాలిటీ
మున్సిపాలిటీలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నట్టు కూడా అంచనాలు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతగా అక్కడ ఒక్కసారిగా కొంత ఓట్ల పోలింగ్ నేపథ్యంలో అంతే వారికి పర్సంటేజ్ నేపథ్యంలో కూడా కొంత వ్యత్యాసం వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కేవలం అలియాబాద్, ఎల్లంపేట మాత్రమే హంగేర్పడింది. కాబట్టి అందుకు సంబంధించి ఇప్పటికే ముందస్తుగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా వారి అభ్యర్థులను చేయి జారిపోకుండా ఉండేందుకు ఇప్పటికే క్యాంపులకు తరలించారు. కాబట్టి 16వ తారీఖున ఈ 2 మున్సిపాలిటీ సంబంధించి హంగేర్పడిన మున్సిపాలిటీల భౌతికం కూడా బయటపడే అవకాశం. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాబట్టి వారు ఎక్సెప్షన్ ఓటుతో ఆ 2 మున్సిపాలిటీలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కిరణ్, అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేశారా? ఓటమి చెందిన అభ్యర్థులు రీకౌంటింగ్ ఏమైనా అప్లై చేశారా? ఆ విషయాల గురించి అప్డేట్స్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. కొంత మనకు ముందుగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక వార్డుకు సంబంధించి కూడా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అభ్యంతరం వెలపడంతో అక్కడ రీకౌంటింగ్ చేసినా కానీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికే రెండు ఓట్లు అధికంగా రావడంతో గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మిగతా 13 మున్సిపాలిటీకి సంబంధించి కేంద్రాల్లో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేయకుండా కూడా చాలా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ముందు నుంచి కూడా పెద్ద సంఖ్యలో అధికార కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వివిధ చోట్ల బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం హంగేర్పడిన అలియాబాద్తో పాటు ఎల్లంపేట వంటి ప్రాంతాల కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో కూడా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుని ముఖ్యంగా అలియాబాద్లో హంగేర్పడడంతో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల మధ్య కొంత స్వల్ప ఘర్షణ కౌంటింగ్ కేంద్రాల వద్ద చోటు చేసుకునే నేపథ్యంలో వెంటనే పోలీసులు రంగం దిగి వారిని అక్కడి నుంచి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మేడ్చల్ జిల్లాలో 2-3 చోట్ల మాత్రమే కొంత స్వల్ప ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఆ తర్వాత మిగతా చోట్ల కూడా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవాలి. కేవలం వికారాబాద్లోని 3 మున్సిపాలిటీలో మాత్రమే ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మరొక అర్ధ గంటలో కూడా అక్కడ ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఉంది. సునీల్, ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? కౌంటింగ్ ప్రక్రియ సంపూర్ణంగా రిజల్ట్స్ తెలియడానికి ఆ 3 మున్సిపాలిటీల్లో ఎంత టైం పట్టే అవకాశం ఉంది? దాదాపుగా వికారాబాద్ సంబంధించిన 3 ప్రాంతాల్లో వికారాబాద్, అదేవిధంగా తాండూరు, పరిగి వంటి ప్రాంతాల్లో కూడా ఎందుకంటే అక్కడ ఎక్కువ వార్డులు సుమారుగా 36 వార్డులు ఒక్కొక్క మున్సిపాలిటీల నేపథ్యంలో కొంత ముందు నుంచే ఎందుకంటే కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కావడం కొంత ఆలస్యమైంది. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కూడా చాలా సేపు సాగింది. కాబట్టి మధ్యాహ్నం వరకు కూడా అక్కడ మొదటి రౌండ్ పూర్తిగా పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మెల్లమెల్లగా కొద్దిసేపటి క్రితమే 2 రౌండ్ పూర్తయింది. ప్రస్తుతం 3 మున్సిపాలిటీలు కూడా 3 రౌండ్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మరొక గంట వ్యవధిలో కూడా పూర్తి స్థాయిలో ఈ 3 మున్సిపాలిటీకి సంబంధించిన సంపూర్ణ ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతంగా అనుకున్న సమయానికంటే ముందే చాలా చోట్ల మున్సిపాలిటీలో ఫలితాలు వచ్చినట్టుగా చెప్పుకోవాలి. సునీల్, కిరణ్, అయితే మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి ఎవరెవరి పేర్లు వినపడుతున్నాయి గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీస్లో? అలాగే మున్సిపాలిటీల్లో ఎవరైనా అసంతృప్తులు ఇప్పటికే రాగాలు మొదలయ్యాయా? సో దాని గురించి ప్రస్తుతానికైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇప్పటికే వారు గెలుపొందిన మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఆ చైర్మన్లకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా ఇప్పటికే వాళ్ళు గెలిచిన మెజార్టీ సంబంధించిన 5 మున్సిపాలిటీలు కూడా అభ్యర్థుల సంబంధించిన చైర్మన్ల పరిస్థితి కూడా ఎంపిక జరిగింది. కాబట్టి మరికొద్ది అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో చైర్మన్ల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. Okay, Kiran, keep updating us. Thank you.